నమస్తే వెల్కమ్ టు భారతి టీవీ. నేను బాపయ్య. నా జోలికొచ్చినా ఓకే, త్రిష జోలికొస్తే ఖబర్దార్ అని చెప్పి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. ఈ మాట తమిళనాడు ముఖ్యమంత్రి, టీవీకే పార్టీ అధినేత, సినీ నటుడు విజయ్ జోసెఫ్ అంటున్నట్టుగా నేను పెట్టాను. కానీ ఆయన అంత ఓపెన్గా, అంత బాహాటంగా వార్నింగ్ అయితే ఇవ్వలేదు. కానీ తన పనులన్నీ చూస్తుంటే, తాను తీసుకుంటున్న నిర్ణయాలు చూస్తుంటే ఈ మాట అన్నట్టే మనం పెట్టుకోవచ్చు తమ్నైల్లో. అందుకని నేను అలా పెట్టాను. సో అయితే త్రిష గురించి ఎవరు ఏ మాట జారినా, ఎవరు పల్లెత్తి మాట అన్నా ఆయన అస్సలు ఊరుకోవటం లేదు. ఏమాత్రం ఉపేక్షించట్లేదు. వెంటనే రంగంలోకి దిగిపోతున్నారు, యాక్షన్ తీసుకుంటున్నారు. గతంలో కూడా ఇలాగే జరిగింది. టీవీకే పార్టీ అధినేత తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ డిఎంకే పార్టీ ఎమ్మెల్యే మీద యాక్షన్ తీసుకున్నారు కూడా. ఆయన త్రిషాని కాస్త కించపరిచేలాగే మాట్లాడారు. త్రిషాని, విజయ్ని కలిపి డబుల్ మీనింగ్తో మాట్లాడారు. ఏమన్నారంటే, విజయ్ అసెంబ్లీలోకి వస్తున్నారు కానీ ప్రతిపక్ష నాయకుడు, డిఎంకే పార్టీ ప్రధాన ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ వేసే క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పలేక సతమతమైపోతున్నారు, నీళ్లు నములుతున్నారు, బిక్కమొహం వేసుకొని చూస్తున్నారు. ఇంత ఇబ్బంది పట్టం ఎందుకు, ఈ రాజకీయాలు వదిలేసి హాయిగా ఉండొచ్చు కదా త్రిషతో పాటు అని చెప్పేసి మాట్లాడారు. అసలు రాజకీయాలతో సంబంధం లేని ఒక మహిళని తీసుకొచ్చి రాజకీయ పార్టీ అధినేత, అలాగే తమిళనాడు ముఖ్యమంత్రికి లింకప్ చేసి మాట్లాడటం నిజంగా అది ఖండించదగ్గ విషయమే. అందుకనే కొంతమంది టీవీకే పార్టీ అభిమానులు, విజయ్ అభిమానులు ఆ అంశం మీద కేసు పెట్టారు. కేసు పెడితే పోలీస్ స్టేషన్లో పోలీసులు కేసు యాక్సెప్ట్ చేశారు. ఆ ఎమ్మెల్యేని, డిఎంకేకి సంబంధించిన ఎమ్మెల్యేని అరెస్ట్ కూడా చేశారు. అరెస్టు చేసి తీసుకువెళ్ళి కోర్టులో హాజరుపరిస్తే కోర్టు రిమాండ్ కూడా విధించింది. అదేమిటో మరి, తమిళనాడులో ఉన్న న్యాయశాస్త్రాలు, చట్టాలు వేరుగా ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్లో ఉన్న న్యాయశాస్త్రాలు, చట్టాలు వేరుగా ఉన్నాయా అని నాకు కూడా అనిపిస్తుంది కొన్ని సందర్భాలు చూస్తుంటే. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో కూడా అటు పవన్ కళ్యాణ్నో, లేకపోతే చంద్రబాబు నాయుడునో, లేకపోతే లోకేష్నో ఎవరో ఒకళ్ళని వైసీపీ వాళ్ళు పర్సనల్గా టార్గెట్ చేస్తూనే ఉన్నారు. ఎంత పర్సనల్గా టార్గెట్ చేసినా ఇక్కడ మాత్రం ఈజీగా బెయిల్ వచ్చేస్తుంది. మనం చూస్తే పవన్ కళ్యాణ్ని ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడినప్పటికీ కూడా ప్రశ్నారావణ్కి మొదట్లో బెయిల్ వచ్చింది. ఆ తర్వాత కొన్ని సెక్షన్స్, ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు, వీటన్నిటి కింద ఉపా చట్టాన్ని పెట్టారనుకోండి, అది వేరే విషయం. కానీ తమిళనాడులో ఎందుకు బెయిల్ రాలేదు, ఇక్కడ ఎందుకు బెయిల్ వచ్చింది, దీని గురించే చాలామంది కూడా చర్చించుకుంటున్నారు. అయితే ప్రస్తుతం త్రిష విషయానికి వస్తే గనక, త్రిషకి రాజకీయాలతో ఎటువంటి సంబంధం లేదు. కేవలం విజయ్కి స్నేహితురాలు, అలాగే సహనటి కూడా. ఇంకా అంతకుమించి ఏముంది, ఏం లేదు అనేది మనం మాట్లాడకూడదు ఆధారాలు లేకుండా. వితౌట్ ప్రూఫ్స్ ఎటువంటి ఎలిగేషన్స్ చేసినా కానీ చట్టరీత్యా కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయక తప్పదు. ఇప్పుడు అటువంటి కాన్సిక్వెన్సెసే తమిళనాడులో ప్రతిపక్ష పార్టీ అధినేతగా ఉన్న, అంటే ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్న ఉదయనిధి స్టాలిన్ ఫేస్ చేస్తున్నారు. కావేరీ జలాల గురించి అటు కర్ణాటకకి, ఇటు తమిళనాడుకి పెద్ద వివాదమే నడుస్తుంది. ఇది ఇవాల్టిది కాదు, ఏనాటి నుంచో ఉంది ఈ కావేరీ జలాల వివాదం. అయితే తాజాగా ఇప్పుడు వర్షాభావం వల్ల, వర్షాలు తక్కువగా పడుతుండటం వల్ల, రైతులు నీటి ఎద్దడిని ఎదుర్కొంటూ ఉండటం వల్ల మరోసారి కావేరీ జలాల పంపకాల విషయంలోనూ ఆ నీటి తగాదాలు మళ్ళీ బయటకు వచ్చినాయి. తమిళనాడు ప్రజలు, కర్ణాటక ప్రజలు దీని గురించే ఎక్కువగా చర్చించుకుంటున్నారు. రాజకీయ పార్టీలు కూడా మాకే ఎక్కువ వాటా ఉందంటే ఆ కావేరీ జలాల్లో మాకే ఎక్కువ వాటా ఉందని చెప్పి కర్ణాటక వాళ్ళు కూడా అంటున్నారు. ఇలాంటి సమయంలో ఉదయనిధి స్టాలిన్ ఒక ప్రెస్లో మాట్లాడుతూ, ఒక ప్రెస్ మీట్లో మాట్లాడుతూ, ఒక వేదిక మీద మాట్లాడుతూ కూడా విజయ్ని తూర్పారబట్టారు. అది సమంజసమే. విజయ్ ప్రభుత్వంలో ఉన్నారు, అధికారంలో ఉన్నారు, ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఆయనే దీనికి బాధ్యత వహించాలి. విజయ్ పార్టీలోని మంత్రులు కూడా దీని మీద చర్యలు తీసుకోవాలి, ప్రభుత్వం కూడా యాక్షన్ చేపట్టాలి. కానీ కావేరీ జలాల విషయంలో విజయ్ ప్రభుత్వం యాక్షన్ చేపట్టకపోతేనే కదా, ఇక్కడ ఏవైతే కావేరీ జలాల హక్కుల గురించి విజయ్ పార్టీ పట్టించుకోలేదో దాని గురించే కదా మాట్లాడాలి వీళ్ళు. దాని గురించి వరకే మాట్లాడి ఉంటే బాగుండేది. కానీ ఇక్కడ ఉదయనిధి స్టాలిన్ ఒక వేదిక మీద మాట్లాడుతూ ఉండగా, అక్కడ కావేరీ జలాల పంపకాల విషయం గురించి ఆయన ప్రస్తావిస్తూ ఉండగా, అంటే ఏమని ప్రస్తావించారు, ప్రభుత్వం ఉందా లేదా అనిపిస్తోంది, విజయ్ ఏమాత్రం పట్టించుకోవటం లేదు, కావేరీ జలాల విషయంలో ఆ నీళ్లు లేక రైతులు అల్లాడిపోతున్నారు, ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పి మాట్లాడుతున్న క్రమంలో అక్కడ ఉన్న డిఎంకే కార్యకర్తలంతా, వేదిక ముందు ఉన్న డిఎంకే కార్యకర్తల్లో చాలామంది త్రిష త్రిష అని నినాదాలు చేయడం మొదలుపెట్టారు. వెంటనే ఉదయనిధి స్టాలిన్ కాస్త ఒక నవ్వు నవ్వి, వెటకారంగా, కొంటెగా ఒక నవ్వు నవ్వి, కావేరీ జలాలు ఇక్కడ పారాల్సింది ఎక్కడో పారుతున్నట్టున్నాయి అని చెప్పేసి మాట్లాడారు. ఎంత నీచమైన వ్యాఖ్యలవి! నిజంగా ఆ త్రిష త్రిష అన్న నినాదాలు చేస్తున్నప్పుడు ఉదయనిధి స్టాలిన్ వాళ్ళందరినీ కూడా వారించి
రాజకీయాలతో సంబంధం లేని వాళ్ళని ఇక్కడ మనం లాక్కూడదు, వాళ్ళ గురించి ఎటువంటి వ్యాఖ్యలు చేయకూడదు, అందులోనూ ఆడవాళ్ళ గురించి వ్యాఖ్యలు చేయటం నిజంగా అది శోచనీయం. పైగా నేను కూడా ఒకప్పుడు సినీ నటుడినే, పైగా త్రిష కూడా సినీ నటి కాబట్టి ఆవిడ గురించి మీరు మాట్లాడటం, ఆవిడ మీద నినాదాలు చేయటం, ఆవిడ పేరుని ప్రస్తావించటం చాలా తప్పు అని చెప్పి కార్యకర్తలకి సర్ది చెప్పి వాళ్ళని మంచి త్రోవలో నడిపించే ప్రయత్నం చేసి ఉంటే బాగుండేది. కానీ ఉదయనిధి స్టాలిన్ వాళ్లతో వంతపాడి ఆవిడికి సంబంధించి డబుల్ మీనింగ్ డైలాగులు మాట్లాడారు. ఇదే టీవీకే పార్టీ కార్యకర్తల్ని, విజయ్ ఫ్యాన్స్ని, త్రిష ఫ్యాన్స్ని ఆగ్రహానికి గురి చేసింది. టీవీకే పార్టీకి సంబంధించిన ఒక మహిళా నేత ఉదయనిధి స్టాలిన్ మీద పోలీస్ స్టేషన్లో కేసు కూడా పెట్టారు. అయితే యాంటిసిపేటరీ బెయిల్కి ఉదయనిధి స్టాలిన్ లాయర్లు వాళ్ళంతా కూడా న్యాయవాద నిపుణులు వాళ్ళు పెట్టుకుంటారు కదా, ఫ్యామిలీ లాయర్స్ని. తన డిఎంకే పార్టీకి కూడా లాయర్స్ ఉంటారు కదా, సో వాళ్ళు యాంటిసిపేటరీ బెయిల్ కోసం ప్రయత్నం చేశారు. అయితే ఈరోజు ఉదయం 11 గంటల లోపు అయితే ఉదయనిధి స్టాలిన్ని అరెస్టు చేయొద్దు అని చెప్పేసి తమిళనాడు హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చిన 11 గంటలకే వెళ్ళి ఉదయనిధి స్టాలిన్ని బలవంతంగా అరెస్టు చేశారు. కానీ తర్వాత కోర్టులో ప్రవేశపెడితే కోర్టు ఆయనకి బెయిల్ ఇచ్చింది, అది వేరే విషయం. అయితే ఇక్కడ ఎంత సీరియస్గా యాక్షన్ తీసుకుంటున్నారు విజయ్ అనేది మనం అర్థం చేసుకోవాలి. గతంలో కూడా ఇలాగే డిఎంకే పార్టీకి సంబంధించిన ఒక ఎమ్మెల్యేని అరెస్ట్ చేశారు, ఆ ఎమ్మెల్యేకి రిమాండ్ పడింది. కానీ ఇక్కడ డైరెక్ట్గా వ్యాఖ్యానించలేదు కాబట్టి త్రిషాకి సంబంధించి ఎటువంటి డబుల్ మీనింగ్ డైలాగులు కావచ్చు, లేకపోతే కించపరిచే మాటలు కావచ్చు, డైరెక్ట్గా చేయలేదు కాబట్టి మేబీ ఉదయనిధి స్టాలిన్కి బెయిల్ వచ్చిందేమో. ఒకవేళ డైరెక్ట్గా ఏమన్నా వ్యాఖ్యలు చేసినా, డబుల్ మీనింగ్ వ్యాఖ్యలు చేసినా, కించపరిచే విధంగా మాట్లాడినా, వ్యక్తిగత ప్రతిష్టకి భంగం కలిగించేలాగా మాట్లాడినా ఖచ్చితంగా ఉదయనిధి స్టాలిన్ కూడా రిమాండ్కు తరలి వెళ్ళేవాళ్ళు. అయితే తమిళనాడులో ఇలాంటి రివెంజ్ పాలిటిక్స్ గతంలో కూడా ఉన్నాయి, ఇప్పుడు కూడా ఉన్నాయి. అయితే ఎంజీఆర్కి జయలలితకి మధ్య ఏదో ఉంది అని చెప్పేసి డిఎంకే పార్టీ వాళ్ళు ఎప్పుడూ కొంచెం కామెంట్స్ చేస్తూనే ఉండేవాళ్ళు. డిఎంకే పార్టీకి అనుకూలంగా ఉండే వార్తాపత్రికల్లోనూ అలాగే వీక్లీస్లో కూడా ఎంజీఆర్ గురించి, జయలలిత గురించి వచ్చేవి. అలాగే ఇటు చూస్తే అన్నాడీఎంకే పార్టీకి సంబంధించి కొన్ని మీడియా కథనాల్లోనూ లేకపోతే వార్తాపత్రికల్లోనూ కరుణానిధికి సంబంధించిన 2 పెళ్లిళ్ళ గురించి ఇలాంటి వాటి మీద వార్తలు వస్తూనే ఉండే. పరస్పరం విమర్శలు చేసుకోవటం అక్కడ సహజమే, ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లోనూ సహజమే. అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్కి సంబంధించి 3 పెళ్లిళ్ళ గురించి ఎలా మాట్లాడారనేది మనం గతంలో చూసాం. రాజకీయాలన్న తర్వాత ఈ సహజమే. కానీ తమిళనాడు ప్రజలు మాత్రం, ఓటర్లు మాత్రం అవి పట్టించుకోరు అని చెప్పడంలో ఎటువంటి డౌట్ లేదు. గతంలో ఎంజీఆర్కి జయలలితకి ఏవేవో ఉన్నాయి అని చెప్పేసి వాళ్ళిద్దరి మధ్య సాన్నిహిత్యాన్ని కూడా వక్రీకరిస్తూ మాట్లాడినా మరి ఎంజీఆర్కి ఓట్లు వేయలేదా, ఎంజీఆర్ని గెలిపించలేదా, జయలలితకి ఓట్లు వేయలేదా, జయలలితని గెలిపించలేదా, కరుణానిధికి ఓట్లు వేయలేదా, కరుణానిధిని గెలిపించుకోలేదా? ఏం ఉన్నా సరే తమిళనాడు ఓటర్లు ఏం చూస్తారు, ఖచ్చితంగా మాకు ఇస్తానన్న సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారా లేదా, ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నారా లేదా, ఇలాంటి వాటిని మాత్రమే చూస్తారు. ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్, తాజా ఎగ్జాంపుల్ చెప్పాలంటే విజయ్కి త్రిషాకి ఏదో సంబంధం ఉంది అని చెప్పేసి ఎన్నికల సమయంలో కూడా నానా విమర్శలు వచ్చాయి, నానా ఎలిగేషన్స్ వచ్చాయి, నానా రకాల ఎలిగేషన్స్ చేశారు. అయినప్పటికీ కూడా తమిళనాడు ఓటర్లు విజయ్ పక్కే నిలబడ్డారు. తమిళనాడు ఓటర్లు విజయ్ని మాత్రమే గెలిపించుకున్నారు. సో కాబట్టి ప్రజలు ఏం కోరుకుంటున్నారు అనే దాని మీదే రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు మాట్లాడాలి తప్ప ఇలా వ్యక్తిగత విమర్శలు చేసుకోవటం, డబుల్ మీనింగ్ డైలాగులు మాట్లాడటం అనేది తగ్గించుకుంటే బాగుంటుంది అనేది అర్థం చేసుకోవాలి. గత అనుభవాలని దృష్టిలో పెట్టుకునైనా వాళ్ళ నడవడికని మార్చుకుంటే వాళ్ళ భవిష్యత్తు రాజకీయాలకే అది మంచిది అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఇక్కడ త్రిషాకి మాత్రం అటు సినీ ఇండస్ట్రీ నుంచి ఇటు పొలిటికల్ ఇండస్ట్రీ నుంచి పెద్ద ఎత్తునే మద్దతు లభిస్తోంది. రాజకీయ పార్టీలన్నీ కూడా రాజకీయాలకు అతీతంగా త్రిషాకి మద్దతు తెలిపాయి. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ మూకుముడిగా ఆ పార్టీలోని నేతలంతా కూడా త్రిషాకి మద్దతుగా నిలిచారు. ఇక సినీ ఇండస్ట్రీ నుంచి అయితే ఖుష్బూ లాంటి వాళ్ళు ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండించారు. త్రిషాకి మద్దతు తెలుపుతూ ఆవిడకి అండగా నిలబడతాం అని చెప్పేసి కూడా మాట్లాడారు. ఇటువంటి వ్యాఖ్యలు తగదు అని కూడా చెప్పారు. కేవలం రాజకీయ ఇండస్ట్రీ నుంచో లేకపోతే సినీ ఇండస్ట్రీ నుంచి మాత్రమే కాదు, ప్రజల నుంచి కూడా త్రిషాకి మద్దతు ఉందని చెప్పుకోవటంలో ఎటువంటి డౌటు లేదు. ఈవెన్ విజయ్ భార్య కూడా త్రిషాకి వ్యతిరేకంగా ఉండొచ్చు. నేను మా నాన్నతో కలిసి ఉండటం లేదు అని చెప్పి విజయ్ పిల్లలు కూడా చెప్పుండొచ్చు. కానీ అది వాళ్ళ సొంత విషయం, వాళ్ళకి నచ్చకపోతే వాళ్ళు దూరంగా ఉంటారు. కానీ ప్రజలకి నచ్చిందా నచ్చలేదా అనేది కదా ఇక్కడ ముఖ్యం. వాళ్ళకి త్రిషాకి విజయ్కి మధ్య స్నేహం ఉండటంలో ఎటువంటి అభ్యంతరం లేదు కాబట్టి విజయ్ని ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు.
అది తేట తెల్లంగా అర్థమైపోయిన తర్వాత వీళ్ళందరూ ఇంకా దాని వెనకే ఆ స్నేహం లేకపోతే ఆ బంధం గురించో మాట్లాడటం అనేది ఉంది చూసారా? అది మాత్రం హాస్యాస్పదంగా అనిపిస్తోందని చాలామంది పొలిటికల్ అనలిస్టులు కూడా అంటున్నారు. మరి దీని గురించిన మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్‌లో తెలియచేయండి. రాజకీయ నాయకులు ఎంత హుందాగా నడుచుకుంటే బావుంటుంది? ప్రత్యర్థి రాజకీయ పార్టీల నేతలకి సంబంధించిన వ్యక్తిగత విషయాలని, వ్యక్తిగత దూషణలకి పోకుండా ఉంటే బావుంటుందనుకుంటున్నారా? బాగోదనుకుంటున్నారా? వ్యక్తిగత దూషణలు కూడా చేయొచ్చనుకుంటున్నారా? చేయకూడదనుకుంటున్నారా? మీ అభిప్రాయాల్ని కమెంట్ బాక్స్‌లో తెలియచేయండి. థాంక్ యూ.